హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు పిల్లలకైతే స్కూల్ లేదండి. స్కూల్కైతే ఒక 2 రోజులు సెలవు ఇచ్చేశారు. స్కూల్ లేనప్పుడే కొంచెం పిల్లలకి నిదానంగా టిఫిన్ ఇలా వంట పని చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను. ఫస్ట్ వేడి నీళ్ళు అయితే కాగబెట్టి వేసుకున్నానండి. చలికాలం కదండి, బాగా జలుబు చేసి దగ్గు ఇలాంటప్పుడు పొద్దున్నే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగితేనే మంచిదని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టాను. కానీ బాగా వేడైపోయినాయి. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత తాగుదాంలే, గోరువెచ్చగా అయిన తర్వాత అని చెప్పేసి పక్కన పెట్టేసేసాను. ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి వేయించేసుకుంటున్నానండి. టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేద్దామని. అలానే ఒక పక్క అయితే కూర చేస్తున్నాను, గోరుచిక్కుళ్ళు కూర. గోరుచిక్కుళ్ళు నేను ముందే గిల్లి పెట్టేసుకున్నానులేండి. పచ్చట్లోనికి ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి వేసేసి పచ్చిమిర్చిని అయితే వేయించేసుకుంటున్నా. కూరలను కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసుకుని వీటిని కొంచెం మగ్గిచ్చేసుకున్న తర్వాతే గోరుచిక్కుళ్ళు వేసేసుకోవాలి. కూర చేసుకుంటే రైస్ ఎప్పటికైనా వండుకోవచ్చు కదండి. తినే ముందైనా స్కూల్ లేనప్పుడు కొంచెం రైస్ లేట్గానే వండుతాలేండి. గోరుచిక్కులు కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుంటే ఇవైతే మగ్గిపోతాయి. టిఫిన్ ఏం చేస్తున్నానా అనేది మీకు చూపిస్తా చూడండి. ఈ పచ్చిమిర్చిని కూడా వేగిపోయాయి, మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా. అలానే నేను పచ్చడికి టమాటాలను కూడా కట్ చేసుకున్నానండి. టమాటాలు వేసేసుకున్నాక కల్లుప్పు కూడా వేసేసుకుని కొంచెం చింతపండు. ఎప్పుడైనా సరే టమాటాలు ఉడికించేటప్పుడు కల్లుప్పు వేయండి, టమాటాలు తొందరగా ఉడుకుతాయి. నీళ్ళైతే కొంచెం గోరెచ్చగా అయ్యాయి అని చెప్పేసి నేను తాగుతున్నానండి. మరీ ఎక్కువ కాగిపోయినాయి. కొంచెం అలా వేడి నీళ్ళు తాగితేనే గొంతులు పొద్దున్నే గురగుర అనుకోకుండా కొంచెం గొంతుల నొప్పులు కూడా లేకోకుండా ఉంటాయి అని చెప్పేసి అలా తాగుతున్నాను. ఈరోజు టీ అయితే పెట్టలేదులేండి, ఇంకా టిఫిన్ చేసినాక పెట్టుకోవచ్చు అని చెప్పేసి అలానే బియ్యం పిండి అయితే జల్లెడ పడుతున్నానండి. నిన్నే పట్టించుకొచ్చానండి బియ్యం పిండి. కానీ ఇంకా జల్లెడ పట్టుకుని చేసుకోవాలి కదా, ఏమన్నా నలకలు ఉంటాయని చెప్పేసి జల్లెడ పట్టేసుకుంటున్నా. ఇదైతే తర్వాతకి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటానండి. ఇంకా ఇలా బియ్యం పిండి జల్లెడ పట్టేసుకున్నాక ఉప్పు కూడా వేసేసుకుని ఈ సొరకాయ ఉంటుంది కదండి, సొరకాయనైతే క్యారెట్ ఎలా తురుముకుంటామో అట్లనే సొరకాయను కూడా తురుముకోవాలి. సొరకాయ కూడా తురిమేసేసుకున్న తర్వాత ఎప్పుడు టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు, ఇంకా పులిహోర ఇవే చేస్తాను కదండి ఎక్కువ శాతం. కానీ సొరకాయ ఈ సీజన్లో ఎక్కువ సొరకాయలు కాస్తాయి కదండి. ఇంకా సొరకాయలు ఉంటే మాత్రం ఇంక ఇలా సొరప్పలు కూడా చేస్తానులేండి. ఎక్కువ శాతం సొరప్పలే తింటాము ఇంట్లో, సొరకాయ కూర కంటే కూడా. మన కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చిని అయితే గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర, అలానే 2 స్పూన్ల వరకు నువ్వులు, కొంచెం ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడే. అయితే నేను కరివేపాకు గ్రైండ్ చేయట్లేదండి, ఎందుకంటే కరివేపాకు కొంచెం లేతగానే ఉంది. చూడండి, ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇంకా పిండిలో వేసేసుకొని ఈ పిండిని వాటర్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. సొరకాయలో నుంచి వాటర్ వస్తాయి కదా, ఇంకా వాటరే సరిపోతాయి పిండి కలుపుకోవడానికి. కరివేపాకు కూడా మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే అప్పుడు లేదులే అని చెప్పేసి నేను గ్రైండ్ చేసేటప్పుడు అయితే వేసుకోలేదు. మా పాపని కరివేపాకు తీసుకురావని పంపించేసరికి తను రాలేదని చెప్పేసి నేను గ్రైండ్ చేసి ఇంక ఇప్పుడు తీసుకొచ్చింది. ఇంక కరివేపాకు అయితే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకున్నానండి. కొంచెం కరివేపాకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. టమాటాలు కూడా వచ్చేసినాయి చూడండి.
కొంచెం పిండి కలిపేటప్పుడు పోకోకుండా ఉండిద్దా అనుకుంటానా, అస్సలకి ఉండదండి. పిండి కలిపేటప్పుడైనా, పాలు పోసేటప్పుడైనా, టీ పోసేటప్పుడైనా ఇలాంటివి మాత్రం పోతూనే ఉంటాయి. పిండి కొంచెం పెద్ద దాంట్లోకి వేసుకుందాము అనుకున్నా కానండి, ఇంక ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి దీన్నే అలా కలిపేసుకుంటూ ఉన్నాను. చూడండి, నేను వాటర్ అనేది అసలుకి యాడ్ చేయలేదండి. ఆ సొరకాయ తురుమే సరిపోయింది పిండి కలుపుకోవడానికి. కూర కూడా అయిపోయింది. అలానే టమాటాలు కూడా ఉడిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటానులెండి. సొరకాయ అప్పల్లోనికి టమాటా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుండిద్ది. చూడండి, మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంతే కలుపుకోవాలండి. మనకి సొరకాయ తురుము అనేది కొంచెమే ఉన్నప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు సొరకాయ కూర తినరు కానండి, ఇట్లా సొర అప్పులు చేస్తే మాత్రం బాగానే తింటారు. స్కూల్ ఉంటే మాత్రం స్కూల్లోకి కూడా తీసుకెళ్తారు. స్కూల్ లేనప్పుడే చేస్తున్నాను కదా, ఇంకా ఉందలండి పిండి చాలానే కలిపే కదా. కూడా వేరే గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకుంటున్నా. ఈరోజు గోరుచిక్కుడు కూరలో పాలు పోయకోకుండానే చేసానులేండి. కొంచెం ఇంకా ఎప్పుడు పాలు పోసే చేస్తా కదా, అలా అని చెప్పేసి ఈరోజు పాలు పోయకోకుండా ఇంకా చేసాను. బాగా కుదిరిందిలేండి. ఇక్కడ చూపిస్తున్నా కదా. ఇంకా ఇక్కడ ఉప్పు డబ్బా, ఈ పచ్చడి డబ్బా ఇవన్నీ కూడా ఇక్కడ అవసరం లేదులే అని చెప్పేసి ఇంకా తుడిచేసి పైన పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాయి కదా, అలా అని చెప్పేసి మళ్ళీ టిఫిన్ చేసినాకైనా తుడవాలి. ఇంకా మళ్ళీ తుడవచ్చులే, ఇప్పుడు పిండి అంతా పోయింది కదా, కొంచెం పిండి వరకు తుడుద్దామని చెప్పేసి అలా గ్యాస్ బండ్ అయితే తుడిచేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి. టమాటాలు చల్లారిపోయినాయిగా అని చెప్పేసి, పిండి ఈలోపు నానిద్ది కదా అని చెప్పేసి ఇంకా పచ్చడి కూడా గ్రైండ్ చేసుకున్నాను. టమాటా పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి సొరకాయలోకి. నేను ఎప్పుడు చేసినా సొరకాయ అప్పల్లోనికి టమాటా పచ్చడి చేస్తానండి. అలా సొరప్పలను కూడా మరీ గట్టిగా కాల్చేసుకోవద్దండి. పూరి ఎలా అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్లో అయితే కాల్చేసుకోవాలి. ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పోసేసుకుంటున్నాను. నూనె కాగేలోపు నేను ఈ వండలైతే చుట్టేసుకోవచ్చులే అని చెప్పేసి నూనె పెట్టేశానండి. మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ పంపేసిన తర్వాత ఇంకా ఆయిల్ కవర్ని అయితే ఇలా కట్ చేసుకోవాలండి. రెండు వైపులా 2 పీసుల్లాగా కట్ చేసుకుంటే పూరి ప్లస్ మీద ఒత్తేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి. పూరి ఎలా అయితే చేసుకుంటామో అలానే ఒత్తుకోవాలి. చూడండి, చిన్న ఉండల్లాగా మన మీడియం సైజు ఉండల్లాగా చుట్టేసుకుని ఇంకా అలా చేసుకోవాలండి. వీటిని కొంచెం మంట ఎక్కువ పెట్టే చేసుకోవాలంటే అప్పుడే కొంచెం తొందరగా కాలిపోతాయి. మంట తగ్గించేస్తామనుకోండి అవి కొంచెం కాలకుండా గట్టిగా అయిపోతాయి. కొంచెం మంట ఎక్కువ పెట్టేసుకుని రెండు వైపులా రొటేట్ చేసుకుంటూ చేసుకుంటే పూరీలు ఎలా అయితే వస్తాయో అట్లానే మెత్తగా వస్తాయి. మరీ చెక్కల్లాగా గట్టిగా అయితే కాల్చుకోవద్దండి. ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే అలా కాల్చుకోవచ్చు. మనకి ఒక రోజుకే ఉండేటట్టు అయితేనేమో పూరీలాగా మెత్తగా కాల్చుకోవాలి. నేనైతే ఎక్కువ శాతం ఒక రోజు వరకే ఉండేలాగా కాల్చేసుకుంటా. మెత్తగా అయితేనే బాగుంటాయి. ఇంకా మా ఇంట్లో గట్టిగా అయితే అసలుకి ఎవరూ తినవండి. కావాలంటే పిండి ఉంటుంది కదా, మళ్ళీ అప్పటికప్పుడేం చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అలా చేస్తూ ఉంటాను. ఇంకా నేను పిల్లల వరకు అయితే చేసి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టిచ్చేస్తున్నానులేండి. వేడివేడిగా ఉన్నాయి కదా, ఇంకా తింటారులే అని చెప్పేసి వాళ్ళకైతే పెట్టిచ్చేసిన.
చూడండి ఇక్కడ చూపిస్తున్నాయి కదండీ! చాలా మెత్తగా ఉన్నాయి కదండీ! పూరి అయితే ఎలా ఉంటుందో ఇంకా అంతే మెత్తగా ఉన్నాయి కదండీ! ఇలా మెత్తగా ఉంటేనే బావుంటుందండి తినడానికి గూడా. ఇంకా పిల్లలకి కూడా పెట్టిచ్చేస్తున్నానులెండి. టమాటా పచ్చడి వేసి ఇచ్చేసి ఇంక వాళ్ళే తినేసేస్తారు. ఇంకా నేను చేసినయి మళ్ళీ హాట్ బాక్స్‌లో వేసేసుకుంటే కొంచెం వేడిగానే ఉంటాయి కదండీ! ఇంక పిల్లలు స్కూల్ లేదు కదా! ఇంటికాడే ఉంటారు కదా! ఎప్పుడంటే అప్పుడు తింటారులే అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువే చేసి హాట్ బాక్స్‌లో అయితే పెట్టేస్తానులేండి. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత నేను పిండి అయితే ఒక బాక్స్‌లోకి అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో అండి. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసాను చూడండి టిఫిన్ చేసిన అంట్లు అలానే టీ తాగినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. పిండి కూడా ఇంగ కలిపింది కొంచెం ఉంది కదండీ! ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి గోరుచిక్కుళ్ళు కర్రీ, టమాటా పచ్చడి ఇవేనండి ఈరోజు. వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.